చాలా సంతోషం నాయనలారా. ఇప్పుడు దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడని మనం చదువుకున్నాం. దేవుడు ప్రేమస్వరూపి అంటే ప్రేమయ్యి ఉన్నాడు అన్నాడు. సరే, మరి ప్రేమ అయిన దేవుడు ఎప్పుడు ఎనీ టైం ప్రేమించాలి. అర్థమైందా? ప్రేమించడం అంటే ఏంటి అసలు? మన లెక్కలో మనల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఏది వద్దనకూడదు, ఏది అడ్డగించకూడదు, ఎప్పుడూ కోప్పడకూడదు, ఎప్పుడు గద్దించకూడదు, ఎప్పుడు దెబ్బ కొట్టకూడదు. ప్రేమ అంటే మనకి ఏ నొప్పి తగలకుండా, మనకి ఏ అడ్డు లేకుండా, మనకి ఏ ఇబ్బంది కలగకుండా, అన్ని విధాల మనకు అసలు చాలా సౌకర్యవంతంగా, మనం ఏం చేసుకున్నా అభ్యంతరం చెప్పకుండా, మనం ఎలా బతికినా అభ్యంతరం చెప్పకుండా, ఆఖరికి మనం తాడు తెచ్చుకొని మెడకు తగిలించుకొని వేలాడుతున్నా సరే, అమ్మో నీ ఇష్టాన్ని నేను కాదనను బిడ్డ అనుకుంటా ఉండాలి అనే దిక్కుమాల ఆలోచన సహజంగా కొంతమందికి ఉంటది. ప్రేమ అంటే అట్లా ఉండాలి అని. అది అంత ఆస్వాది ప్రేమ, అది ప్రేమే కాదు. అది ప్రేమ అంటేనే అందులో అన్ని ఉన్నాయి. ప్రేమ అసలు కోపపడదు అని లేదు, తొందరపడి కోపపడదు, ఆత్రపడి కోపపడదు. అంటే కోపపడిద్ది అంటాడు. ప్రేమ అమర్యాదగా నడవదు, అర్థమైందా? స్వప్రయోజనం విచారించుకొనదు, డంబము చూపదు, మత్సరపడదు, ప్రేమ దీర్ఘశాంతం కలిగి ఉంటుంది అని అట్లా ప్రేమను గురించి అనేక విషయాలు నిర్వచించాడు. అక్కడ చెప్పిన ఏవేవి ఉండవో 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చూస్తే ప్రేమలో ఏవేవి ఉండవో చెప్పాడు. అయితే ప్రేమలో ఏవేవి ఉన్నాయో కూడా మనం దేవుని బట్టి ధ్యానించి తెలుసుకోవచ్చు బిడ్డలారా. ఉదాహరణకి మీకు ఒక మాట చూపిస్తాను. నిర్గమాకాండానికి పోదాం. నిర్గమాకాండం ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ తిప్పండి. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మరి దేవుడు మోషేని పిలవటం, మోషే అడ్డు చెప్పటం జరిగింది. చివరికి మరి 4:13 నుంచి చదువుతున్నాను చూడండి. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలచిన వాన్నే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నిరుగుతుంది. ఓకేనా? కోపపడి అన్నది అండర్లైన్ చేయండి. దేవుడు ప్రేమిస్తాడు, కానీ ప్రేమలో కోపం కూడా ఉంది. ఆ కోపంలో న్యాయం ఉంది. అన్యాయంగా కోపపడటం కాదు, న్యాయంగా కోపపడతాడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు మోషే దేనికోసం ఎదురు చూశాడో ఆ విమోచన దినం రానే వచ్చింది. దాదాపు 40 సంవత్సరాలు దేవుణ్ణి ఏ విషయంలో మొరపెట్టాడో ఆ 40 ఏళ్ల సుదీర్ఘ ప్రార్థన, ఎదురుచూపు, నిరీక్షణ, విశ్వాసాల ఫలితంగా దేవుడు దిగొచ్చి మోషేతో ముఖాముఖి మాట్లాడుతూ, పదా నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను, ఆ ప్రజల్ని బయటికి తేవాలని ఆశపడ్డావు కదా, నేను వారి మొర్ర విన్నాను, మరి నీ మొర్ర నువ్వు పెడుతున్నావు, ఓకే, నీ మొర్ర ఓకే, వాళ్ళ మొర్ర కూడా కావాలి నాకు. నీ మూలుగులు ఓకే, వాళ్ళ మూలుగులు కూడా కావాలి నాకు. నీ సిద్ధపాటు ఓకే, వాళ్ళ సిద్ధపాటు కూడా కావాలి నాకు. కాబట్టి ఇన్నాళ్ళు నువ్వు మొరపెడుతున్నా నేను ఎందుకు దిగి రాలేదంటే, నీ ఒక్కడి నుంచే వస్తుంది కానీ రావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి రావటం లేదు. రావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి రాకుండా తీసుకోవాలి. మీరు ఈ పాయింట్ తీసుకోవాలి. నీ దగ్గర నుంచి మొర వస్తుంది. 40 ఏళ్ల సుదీర్ఘ మొర, సుదీర్ఘ విజ్ఞాపన, సుదీర్ఘ ప్రార్థన, సుదీర్ఘ విశ్వాసపు ఎదురుచూపు, సుదీర్ఘ నిరీక్షణ, ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి మోషే, మంచిది. కానీ ఇన్నాళ్ళు నువ్వు మొర పెడుతున్నా నేను ఎందుకు ఆగానంటే, రెడీ కావాల్సిన రెడీ కాల, వాళ్ళు సిద్ధపడకుండా నేను వాళ్ళని బయటికి తెచ్చాను అనుకో, మాకు ఐగుప్తు భోగాలు బాగున్నాయి అంటారు. అందుకని వాళ్ళ అంగలార్పు, నిట్టూర్పు, మొర్ర నా దగ్గరికి రావాలి. వాళ్ళందరూ సమిష్టిగా ఏకమే మొర్ర పెట్టాలి. కాబట్టి దానికోసం ఎదురు చూశాను. ఇన్నాళ్ళకి వాళ్ళు ఆ విధంగా సిద్ధపడ్డారు. నిశ్చయముగా వారి మొర నా యొద్దకు చేరినది, అందుకే నేను వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని ఇక్కడ దైవజనుని మొర,
వాళ్ళని విమోచించాలని ఎదురు చూసిన విమోచకుడి యొక్క మొర దేవుడు మొదటిగా తీసుకున్నాడు. అయితే దాన్ని బట్టి కదలలేదు, కానీ స్పందించాల్సిన వాళ్ళు స్పందించిన తర్వాత మాత్రమే దేవుడు వారి పక్షంగా కదిలినట్టు అక్కడ మనం చూస్తాం. అలాగే సేవ విషయంలో కూడా నేను మీ అభివృద్ధి కోసం ఎంత మొర్ర పెట్టినా మీ వంతు మీరు కూడా దేవుని వైపు తిరిగి మీ వంతు సిద్ధపాటు మీరు పొంది మీరు కూడా దేవునికి సరైన రీతిలో మొరపెట్టి సరైన విధంగా మీరు కూడా సిద్ధపడి దేవునికి అందుబాటులో ఉన్నప్పుడు తమ్ముడు చెల్లెమ్మ అప్పుడు ఇటు దైవజనుడు అటు ఆత్మీయ బిడ్డలు ఇద్దరి మొర కలిసి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడే దిగి వస్తాడు, ఇది తిరుగులేదు. సో ఇదొకటి ఉపయోగపడిద్దని నేను చెప్తున్నానులే. తర్వాత దేవుడు అన్నాడు దిగొచ్చాను పదాను అంటే ఇన్ని నాళ్ళ నిరీక్షణ తర్వాత దేవుడు దిగొచ్చి మోషేని పిలుస్తుంటే మోషే అన్నాడు, అయా నాకు శరీర తత్వం పనిచేయటం లేదు, నాకు శరీరంలో శక్తి లేదు, నోటి మాంద్యం వచ్చేసింది, చాలా చలాకీగా మాట్లాడేవాడిని, నోటి మాంద్యం వచ్చేసింది నాకు. ఇప్పుడు నేను ఒకప్పుడు అన్ని చేయగలనన్న ఇది ఉంది, ఇప్పుడు నాకు ఏం చేయలేనన్న నిస్సహాయ స్థితికి వచ్చేసింది అని తనలో ఏర్పడినటువంటి ఆ నిరాశ ఏదైతే ఉందో దాన్ని వ్యక్తం చేసినట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని రెచ్చగొడుతున్నాడు. చివరికి చాలా మంది ఇశ్రాయేలీలు ఉన్నప్పటికీ నేను నీ కోసం ఎందుకు వచ్చాను, ఇది నీ త్యాగం, నిన్ను పరీక్షించాను, అందులో నువ్వు పాస్ అయ్యావు, నిన్నే పంపించాలి, నీ మీదే ప్రణాళిక ఉంది, నువ్వే చేయాలి, అది రమ్మని పిలుస్తుంటే నువ్వేందయ్యా సాకులు చెప్తా ఉంటావని చివరికి కోపపడి అని ఉంది అక్కడ. దేంది ప్రేమ గల్ల దేవుడు కోపడొచ్చా? కోపడకూడదు కదా. మరి ఎందుకు కోపడ్డాడు? ఆ ఒక్కచోటేనా? కిందికి చదివితే యెహోవా సత్రములో మోషేను చంపజూడగా అనుంది. ఏమండి, మోషేను చంపజూశాడంట సత్రములో. చూడండి కావాలంటే 24వ వచనం చదువు, 4:24. అతడు పో మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెన్విటి వైపు అంతటా ఆయన అతనిని విడిచాను. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? పైన కోపడ్డాడు, కింద చంప చూశాడు. ఏందండి, ప్రేమ కలిగి ఉంటే అలా చేయొచ్చా? ప్రేమ కలిగిన వాడు అలా చేయొచ్చా? ఇందాక మనం ఏం చదువుకున్నాం? యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఏం చదువుకున్నాం మనం? దేవుడు ప్రేమాస్వరూపి అని చదువుకున్నాం. ప్రేమ మరి అట్లా చేయొచ్చా? చంపలేదులే కానీ చంప చూశాడని ఉంది, అంటే చంపడానికి సిద్ధమయ్యాడు. ఎందుకు? నిబంధనలోనికి ప్రజల్ని తీసుకొని రావడానికి బయలుదేరిన మోషే ముందు తాను నిబంధనను పాటించలేదు. అందుకే దేవుడు అతనికి క్రమశిక్షణ నేర్పుతున్నాడు. జాగ్రత్త, నువ్వు నాకు విధేయత చూపాలి నీ భార్యగా, నాకు లోబడాలి నీ భార్యగా. ఆ వద్దని చెప్పి నువ్వు అది ఆపేశావు, ఇప్పుడు నేను నీ ప్రాణం మీదికి తెస్తాను అని దేవుడు ఏ సిప్పోరా అడ్డు తగిలిందో బిడ్డకు సున్నతి విషయంలో అదే సిప్పోరా చేత సున్నతి చేయించడానికి మోషే మీదకి వచ్చాడు. మోషే మీదకి ఎందుకు వచ్చాడు? డైరెక్ట్గా సిప్పోరా మీదకి రావచ్చు కదా. మోషే మీదకి ఎందుకు వచ్చాడంటే మోషే ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చాడు, ఆమె గౌరవించి ఆమె మాటకు విధేయత చూపాడు. అందుకని అది మోషే తప్పు. అందుకే మోషే మీదకి రివర్స్గా వచ్చాడు, మోషేని చంపచూడటానికి ప్రయత్నించాడు. అది సిప్పోరాకు అర్థమైంది. సిప్పోరాకు ముందే చెప్పున్నాడు, నేను నిబంధనలకు ప్రజలను తీసుకొని రాబోతున్నాను, నేనే ఫస్ట్ నిబంధన ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా దేవుని కోపం నా మీదకి వచ్చింది, ఇంకా ఏవేవి దిద్దుబాటు జరగాలి ఏమైనా జరగాలని చెప్పుకున్నాడు. అన్ని బ్యాలెన్స్ అయినాయి కానీ ఒక్కటి ఉంది, అది మాత్రం ఆమెకి ఇష్టం లేదు, బిడ్డకి బాధ కలుగుతుంది వద్దన్న ఫీలింగ్ ఆమెకు ఉంది. సో తర్వాత మరి దేవుడు ఆ పరిస్థితి తీసుకురావటం ఎంత మీకు ఎందుకు చెప్తున్నానంటే, కోపపడటం, అవసరమైతే ఒక దెబ్బ కొట్టడం, ఖండించడం, గద్దించడం, బుద్ధి చెప్పటం, ఇదంతా ఎందుకు చేస్తాడు దేవుడు అంటే 100% మన మంచిగా చేస్తాడు. ఎందుకంటే నిజంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతుంటే మనం ఏం చేసినా ఏం పట్టించుకోకుండా ఉంటాం అనేది ప్రేమ కాదు. అది అసలు ప్రేమే కాదు. అది నిజంగా ప్రేమ మన ఇష్టం వచ్చినట్టు మనల్ని పోనీయదు, మనల్ని క్రమంలో పెడుతుంది, పాఠం నేర్పుతుంది, గద్దిస్తుంది, కోపడుతుంది, బుద్ధి చెప్తుంది, కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంది అవసరాన్ని బట్టి. కాబట్టి ఎందుకు? ఆయన మన తండ్రి కాబట్టి, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. నేను కూడా ఎప్పుడైనా మిమ్మల్ని గద్దిస్తే, కోప్పడితే, ఏదో నాకంటే వెనుకున్నారు, లేకపోతే నేను రక్షణ ఇచ్చిన వాళ్ళు, లేకపోతే సేవలో నేను ప్రోత్సహించిన వాళ్ళు,
నేను చెప్పినట్టు వినాలనే ఆ దరిద్రపు ఆలోచన ఎప్పుడు నాకుండదు. మీకు అందరికి వందనాలు చేసి చెప్తున్నాను. ఎప్పుడు నేను కోప్పడ్డా దయచేసి నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. అది కూడా ఎందుకో వరుసగా చెప్తాను నేను. అసలు ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి అనేది ఫస్ట్ మనం నేర్చుకున్నాం. ప్రేమలో అన్నీ ఉంటాయి అన్నాను నేను. ప్రేమలో కోపం ఉంటుంది, ప్రేమలో గద్దింపు ఉంటుంది, ప్రేమలో శిక్షించటం ఉంటుంది, ప్రేమలో హెచ్చరించటం ఉంటుంది, ప్రేమలో ఫ్రీగా నడవనీయకుండా కట్టడి చేసేటువంటి విధానం ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే అది ఒరిజినల్ లవ్. ఇవన్నీ లేకుండా నువ్వు ఎట్లనన్నా ఊరేగు, నువ్వేమన్నా అయిపో, అసలు నువ్వంటే నాకు ఎంతో ప్రేమ, అసలు నేను నిన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టింది అనేది అసలు ప్రేమే కాదు. కాబట్టి ప్రేమ అనే దానిలో మొదటి విషయాలు ఏంటనేది మనం తెలుసుకుందాం.